ఆపరేషన్ కగార్ లో కీలక పరిణామం జరిగింది. మావోయిస్ట్ కీలక నేత దేవ్జీ తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. తెలంగాణ ఎస్ఐబి ఎదుట దేవ్జీ లొంగిపోయినట్లు సమాచారం. దేవ్జీతో పాటు 16 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మొన్న దేవ్జీ టార్గెట్ గానే సర్చింగ్ ఆపరేషన్ జరిగింది. ఈ రోజు దేవ్జీ స్వయంగా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం అందుతుంది. ఏంటి కీలక పరిణామానికి సంబంధించి అప్డేట్స్? ఆపరేషన్ కగార్ 2 భాగంగా కర్రెగుట్టల్లో చూసాం మనం. గడిచినటువంటి 3 రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అందులో భాగంగానే దేవ్జీ టార్గెట్ గానే కేంద్ర బలగాలు భారీ ఎత్తున మోహరించి అక్కడ కూంబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు కూడా మావోయిస్టులు సరెండర్ చేసేందుకు, మరోవైపు మావోయిస్టుల కోసం కూడా అడవుల్లో జల్లెడ పెడుతున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ అడవుల్లో దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయినట్లు మనకు సమాచారం అందుతుంది. దేవ్జీతో పాటు 16 మంది మావోయిస్టులు లొంగుబాటుకు గురైనట్లు మనకు సమాచారం అందుతుంది. ఇందులో కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా ప్రస్తుతం దేవ్జీ కొనసాగుతున్నాడు. ఎందుకంటే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్ పార్టీకి దేవ్జీ సారథ్యం వహిస్తున్నటువంటి సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర కమిటీ సభ్యుడు కాబట్టి ఇప్పుడు దేవ్జీ అనేటువంటి వ్యక్తి చాలా కీలకమైనటువంటి నేత, బలమైనటువంటి వ్యక్తి. ఇటు కేంద్ర ప్రభుత్వానికి టార్గెట్ దేవ్జీ ఉన్నాడు కాబట్టి దేవ్జీ కేంద్రంగా చేసుకొని కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక కీలక పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. తెలంగాణ ఎస్ఐబి ముందు దేవ్జీ లొంగిపోయినట్లు సమాచారం అందుతుంది. 1-2 రోజుల్లో అధికారికంగా పోలీసులు కూడా అంశాన్ని వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఆసిఫాబాద్ అడవుల్లో తను లొంగిపోయినట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం పోలీసులు అయితే ఇంకా నిర్ధారించలేదు. పోలీసులు నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేవ్జీతో పాటు మరొక కీలక నేత మల్లా రాజిరెడ్డి కూడా లొంగుబాటుకు గురయ్యాడనేటువంటి సమాచారం అందుతుంది. మొత్తం 16 మంది ఇప్పటి వరకు లొంగుబాటుకు గురయ్యారు. కేవలం అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అడవుల్లో కేవలం అజ్ఞాతంలో ఉన్నది కేవలం 15 మంది అనేది ప్రస్తుతం పోలీసుల రికార్డ్స్ చెప్తున్నాయి. ఈ 15 మంది కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవాలి, మీకు జనజీవన స్రవంతిలో కలిస్తే మీకు బెనిఫిట్స్ ఉంటాయనేటువంటి అంశాన్ని కూడా తెలంగాణ డీజీపీ పదే చెప్తున్నటువంటి మాట. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మావోయిస్టులను లొంగిపోవాలనేటువంటి అంశాన్ని కూడా పదే చెప్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కూడా లొంగిపోయినట్లు సమాచారం అందుతుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి 1-2 రోజుల్లో అధికారికంగా పోలీసులు మీడియా సమావేశం పెట్టి ప్రకటించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. శంకరి, అయితే ప్రవీణ్, ఇప్పటికే మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం ఆపరేషన్ కగార్ లో భాగంగా కొంతమంది మరణించారు, కొంతమంది జనజీవన స్రవంతిలో కలిసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏదైతే అమిత్ షా టార్గెట్ పెట్టారో మార్చి కల్లాని, ఆ టార్గెట్ దగ్గర రీచ్ అయినట్టు అనుకోవచ్చా? దాదాపు 98% మావోయిస్టులను ఏరివేత కావచ్చు, మావోయిస్టులు లొంగుబాటుకు గురయ్యారనేటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. మరోవైపు ఇప్పటికే అంటే మార్చి ఎండింగ్ అంతా కూడా దేశంలో నక్సలిజం అనేది ఉండకూడదు, అడవుల్లో నక్సలైట్లు ఉండకూడదు అనేటువంటి అంశాన్ని టార్గెట్ గా పెట్టుకొని ఆపరేషన్ కగార్ కూడా నిర్వహించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రస్తుతం అందులో భాగంగానే కర్రెగుట్టలు ఒక సేఫ్ జోన్ గా కూడా గుర్తించి కర్రెగుట్టల వైపు చాలా మంది ఈ మావోయిస్టులు వచ్చారనేటువంటి సమాచారంతో దేవ్జీ టార్గెట్ గా చేసుకుని ఆపరేషన్ కూడా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నటువంటి 15 మంది మావోయిస్టులు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవ్జీతో పాటు రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, మరోవైపు లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, ముప్పాళ్ళ గణపతి ప్రస్తుతం ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. అయితే రాజిరెడ్డి లొంగిపోయినప్పటికీ కూడా ఇందులో మావోయిస్ట్ కీలక నేతగా ఉన్నటువంటి ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ఇంకా అతను అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ కూడా ఇట్లీస్ట్ లో ఉన్నాడు. ముప్పడి సాంబయ్య, వార్తా శేఖర్, జోడి రత్నాబాయి, బడే చొక్కారావు వీరందరూ కూడా ప్రస్తుతం ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ పోలీసులు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మనం చూసాం ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా 2 ఏళ్లలో దాదాపు 588 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినటువంటి సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ పోలీసులు మావోయిస్టుల పట్ల కొంత సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని ఎక్కడా కూడా ఎన్కౌంటర్ చేయకుండా లొంగుబాటుకు లొంగిపోయే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మాత్రం ఇటు కర్రెగుట్టల్లో కూంబింగ్ కొనసాగుతుంది. ఒకవైపు తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు కూడా మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శంకరి, ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉందా ప్రవీణ్?
ప్రస్తుతం అయితే మాత్రం మనం గడిచినటువంటి 3 రోజుల నుంచి చూస్తున్నాం అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి మావోయిస్టుల కోసం ఒకవైపు కూంబింగ్ ఆపరేషన్ కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాచుకొని ఉన్నారనేటువంటి సమాచారంతో ఈ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి మావోయిస్టులు వెంటనే లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మనం చూసాం 2 సంవత్సరాల్లో దాదాపు 588 మంది మావోయిస్టులు ఇప్పటి వరకు లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 15 మంది మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. ఆ 15 మంది కూడా లొంగిపోవాలనేది ప్రధానంగా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 15 మంది కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ 15 మందిలో 5-6 మంది కేంద్ర కమిటీలో ఉన్నారు. మరి కొంతమంది డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ 15 మంది లొంగిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మావోయిస్ట్ కూడా లేనట్లుగా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అది కూడా త్వరలో ఒక 10-15 రోజుల్లోనే ఆపరేషన్ కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. శంకరి, ఇది మావోయిస్టులకి ఎదురు దెబ్బ అని చెప్పాలి. సో ఏదైతే మార్చి 1 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం ఇప్పుడు దేవ్జీ రాజురెడ్డి టార్గెట్ గా మొన్ననే ఆపరేషన్ 2 స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ నేపథ్యంలోని వీళ్ళు పోలీసులు ఎదుట లొంగిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు దీనిపై పౌర సంఘాల నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? గత 2 రోజులుగా పౌర సంఘాల నేతలు అయితే మాత్రం ప్రెస్ రిలీజులు చేస్తున్నారు, మీడియాతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే కర్రెగుట్టల కేంద్రంగా కొనసాగుతున్నటువంటి కూంబింగ్ ఆపివేయాలి, కేంద్ర బలగాలను వెలికి రప్పించాలి. మరోవైపు ఇప్పటికే మావోయిస్టు పార్టీ శాంతి చర్చల కోసం వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చల కోసం ఖచ్చితంగా పాటుపడాలనేటువంటి అంశాన్ని పదే పదే పౌర హక్కుల సంఘం కావచ్చు, పౌర నేతలు కూడా చెప్తున్నటువంటి మాట. కానీ ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో సానుకూలంగా గాని శాంతి చర్చలు జరిపేందుకు ఇష్టంగా లేదు. ఖచ్చితంగా ఆపరేషన్ ఖజార్ తోటి మార్చ్ ఎండింగ్ అంతా కూడా నక్సలిజం అనేది లేకుండా ఉండాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం ఆపరేషన్ ఖజార్ 2.0 ప్రకారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ, మరోవైపు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో దట్టమైనటువంటి అడవుల్లో మావోయిస్టులు షెల్టర్ జోన్ గా తీసుకున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ప్రస్తుతం అటు చూడాలి, రాజిరెడ్డి కావచ్చు, మరోవైపు తిప్పెరి, తిరుపతి వాళ్ళు లొంగుబాటుకు సంబంధించి అధికారికంగా 1-2 రోజుల్లో వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.